హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించి మూర్తిమత్వం లెసన్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాం. ఫస్ట్ బిట్ వచ్చేసి, ప్రభాస్ అనే విద్యార్థి ఎన్టీఆర్ను ఒక ప్రశ్న అడిగినప్పుడు ఎన్టీఆర్ కోపిష్టి గుణం కలిగి ఉన్నాడు. హిపోక్రటీస్ ప్రకారం ఎన్టీఆర్ ఎటువంటి ప్రవృత్తి కలిగి ఉన్నాడు అని ఇచ్చారనమాట. దీనికి ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే, శ్లేష్మ ప్రవృత్తి. శ్లేష్మ ప్రవృత్తి అంటే ఏంటంటే, ఏకాకులుగా ఉన్న వాళ్ళని వచ్చేసి శ్లేష్మ ప్రవృత్తి కలిగిన వాళ్ళు అంటారు. నెక్స్ట్ పైత్య ప్రవృత్తి అంటే ఏంటంటే, కోపగుణం కలిగిన వాళ్ళని పైత్య ప్రవృత్తి కింద చూపిస్తాము. నెక్స్ట్ వచ్చేసి విషణ్ణువు అంటే ఏంటంటే నిరాశాజీవులు, వీళ్ళని వచ్చేసి విషణ్ణువులు అని పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఔత్సాహికులు అంటే ఏంటంటే ఆశాజీవులను ఔత్సాహికులని అంటారు. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ప్రకారం ఇతను వచ్చేసి కోపిష్టి గుణం కలిగి ఉన్నాడు కాబట్టి ఇతనికి వచ్చేసి పైత్య ప్రవృత్తి కింద మనము ఇతని లక్షణాల ఆధారంగా పైత్య ప్రవృత్తికి సంబంధించిన వాడిగా మనము చెప్తామన్నమాట. దీనికి ఆన్సర్ వచ్చేసి పైత్య ప్రవృత్తి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, మానసిక ఆరోగ్యవంతుని లక్షణం. ఆప్షన్ ఏ వచ్చేసి పరిస్థితులను అర్థం చేసుకోగలరు. ఆప్షన్ బి సర్దుబాటు చేసుకోగలడు. ఆప్షన్ సి ఉద్వేగ స్థిరత్వం కలిగి ఉంటాడు. ఆప్షన్ డి వచ్చేసి పైవన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. ఎందుకంటే మానసిక ఆరోగ్యవంతుడు వచ్చేసి అతను ఉండేటటువంటి పరిస్థితులను అర్థం చేసుకుంటాడు, అలాగే ఆ పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవడం, ఉద్వేగ స్థిరత్వాన్ని కూడా కలిగి ఉంటాడనమాట. మానసిక ఆరోగ్యవంతుని లక్షణం ఏంటంటే ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, వ్యక్తులను వారి చిత్తావృత్తులను బట్టి రకాలుగా వర్గీకరించింది ఎవరు? వ్యక్తులను వారి చిత్తావృత్తులను బట్టి రకాలుగా వర్గీకరించింది ఎవరంటే మనకు ఆప్షన్స్ ఏమిచ్చారు? కెష్మర్, షెల్డన్, సిగ్మండ్ ఫ్రాయిడ్, హిపోక్రటీస్ అయితే మనకు ఇచ్చారనమాట. దీనికి ఆన్సర్ వచ్చేసి షెల్డన్ వచ్చేసి మనకు స్థూలకాయులు, అలాగే మధ్యమకాయులు, లంబ కృషకాయులు, ఇలా వీళ్ళు వచ్చేసి వారి యొక్క చిత్తావృత్తులను అంటే పొడవుగా, లావుగా, లేకపోతే కండపృష్టి కలిగిన వారా, ఇలా వాళ్ళని బట్టి షెల్డన్ వచ్చేసి వ్యక్తులను రకాలుగా వర్గీకరించారు. నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూద్దాం. ఫోర్త్ బిట్ ఏంటంటే, తప్పు చేసినప్పుడు నేరం చేశాను అనే భావనను వ్యక్తిలో కలిగించేది. తప్పు చేసినప్పుడు నేరం చేశాను అనే భావనను వ్యక్తిలో కలిగించేది ఏంటంటే ఆప్షన్స్ ఏమిచ్చారు? అహం, అద్యహం, అచిత్తు, దమనం అని ఇచ్చారనమాట. దీనికి సంబంధించి మనకు అద్యహం, తప్పు చేశాను అని మనలో భావనను కలిగించేది ఏంటంటే అద్యహనం అనేది మనలో భావనను కలిగిస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ వచ్చేసి, సాయి పల్లవి అనే అమ్మాయి ఒక బొమ్మను పగలగొట్టి ఆనందపడడం మూర్తిమత్వంలో ఫ్రాయిడ్ యొక్క సూత్రం ఏంటి అని ఇచ్చారనమాట. ఫ్రాయిడ్ వచ్చేసి మనకు వాస్తవిక సూత్రం అంటే ఏంటి, అలాగే ఆదర్శాల సూత్రం, నెక్స్ట్ వచ్చేసి ఆనంద సూత్రం, నెక్స్ట్ లిబిడో సూత్రం, ఇవన్నీ చేశారు కదా. దీనికి సంబంధించి ఇక్కడ సాయి పల్లవి అనే అమ్మాయి ఏం చేసింది? ఒక బొమ్మను పగలగొట్టి దాంట్లో ఆనందపడుతుంది అనమాట. ఇది మనకు ఏ సూత్రాన్ని సూచిస్తుందంటే ఆనంద సూత్రాన్ని సూచిస్తుంది అనమాట. దీనికి ఆప్షన్ వచ్చేసి ఆనంద సూత్రం. నెక్స్ట్ సిక్స్త్ బిట్ చూద్దాం. సిక్స్త్ బిట్ ఏంటంటే, మూర్తిమత్వాన్ని అంచనా వేయడంలో శ్రేష్టమైన పద్ధతి. మూర్తిమత్వాన్ని అంచనా వేయడంలో శ్రేష్టమైన పద్ధతి. ఆప్షన్ ఏ వచ్చేసి ప్రక్షేపక పరీక్షలు, మూర్తిమత్వ శోధకలు, పరిపుచ్ఛ, అలాగే సన్నివేశ పరీక్షలు. వీటిల్లో మూర్తిమత్వాన్ని అంచనా వేయడంలో
శ్రేష్టమైన పద్ధతి ఏంటంటే పరిపుచ్చ పద్ధతి. నెక్స్ట్ సెవెంత్ బిట్ ఏంటంటే సిరామరకల పరీక్షలో ఉన్న కార్డుల సంఖ్య. మనకు రోషాక్ సిరామరకల పరీక్షలు ఉన్నాయి కదా, దాంట్లో ఉండేటటువంటి కార్డుల సంఖ్య ఎంత అని అడిగారు. ఇక్కడ వచ్చేసి ఆప్షన్ ఏ మనకు 20, ఆప్షన్ బి 30, ఆప్షన్ సి 31, ఆప్షన్ డి 10 అని ఇచ్చారు. మనకు సిరామరకల పరీక్షలో ఉండే కార్డుల సంఖ్య ఎంత అంటే ఆప్షన్ డి 10 ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ 8th బిట్, చదువులో రాణించలేని పిల్లలు క్రీడల్లో రాణించి తృప్తి పడటాన్ని ఏమంటారని ఇచ్చారు. చదువులో రాణించలేని పిల్లలు క్రీడల్లో రాణించి తృప్తి పడటాన్ని ఏమంటారంటే ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏమిచ్చారు, ప్రతిగమనము, పరిహారము, ప్రాయశ్చిత్తము, వ్యక్తీకరణమని ఇచ్చారనమాట. చదువులో రాణించలేని పిల్లలు క్రీడల్లో రాణించి తృప్తి పడటాన్ని ఏమంటారు, పరిహారము అని అంటారు. దీనికి ఆన్సర్ వచ్చేసి పరిహారం. నెక్స్ట్ 9th క్వశ్చన్, తాను సాధించలేని దానిని తనకు సంబంధించిన వారు ఎవరైనా సాధించినప్పుడు తానే సాధించినట్లు తృప్తి పడటం. తాను సాధించలేని దానిని తనకు సంబంధించిన వారు ఎవరైనా సాధించినప్పుడు తానే సాధించినట్లు తృప్తి పడటాన్ని ఏమంటారు అని అడిగారు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే తదాత్మీకరణము, విస్థాపనం, దమనము, స్వైరకల్పన అని ఇచ్చారు. దీంట్లో వచ్చేసి మనకు ఆన్సర్ వచ్చేసి తాదాత్మీకరణం. తాదాత్మీకరణం అంటే ఏంటంటే తాను సాధించకపోయినా కూడా తనకిష్టమైన వాళ్ళు దాన్ని సాధించినప్పుడు తానే సాధించానని తృప్తి పడటాన్ని ఏమంటారంటే తాదాత్మీకరణం అని అంటారు. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూద్దాం. రోషాక్ సిరామరకల పరీక్ష క్రింది వాటిలో దేనిని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది? రోషాక్ సిరామరకల పరీక్ష అనేది క్రింది వాటిలో దేనిని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది అని ఇచ్చారు. ఆప్షన్స్ వచ్చేసి మనకు మూర్తిమత్వము, ప్రజ్ఞ, వైఖరులు, సహజ సామర్థ్యాలను ఇచ్చారు. మనకి రోషాక్ సిరామరకల పరీక్ష అనేది మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. నెక్స్ట్ 11th బిట్, పిల్లలకు వివిధ వస్తువులను ఇచ్చి వాటిలో ఆటలాడుచుండగా వారి ప్రవర్తనను అంచనా వేయు పద్ధతిని ఏమంటారు? పిల్లలకు వివిధ వస్తువులను ఇచ్చి వాటిలో ఆటలాడుచుండగా వారి ప్రవర్తనను అంచనా వేయు పద్ధతిని ఏమంటారని ఇచ్చారు. ఆప్షన్స్ వచ్చేసి క్రీడా పద్ధతి, మనోప్రక్షాపక పద్ధతి, స్వీయ చరిత్ర పద్ధతి, నెక్స్ట్ వ్యక్తి చరిత్ర పద్ధతి. దీనికి ఆన్సర్ వచ్చేసి క్రీడా పద్ధతి. పిల్లలు ఆడుకునేటప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళకు ఏవైనా వస్తువులు ఇచ్చి వారి యొక్క ప్రవర్తనను అంచనా వేయటాన్ని ఏమంటారంటే క్రీడా పద్ధతి అని అంటారు. నెక్స్ట్ 11th బిట్ చూద్దాం. 11th బిట్ వచ్చేసి మనకు థైరాక్సిన్ స్రావకం వచ్చేసి వ్యక్తి యవ్వన దశలో లోపించినప్పుడు ఏర్పడు స్థితి. థైరాక్సిన్ స్రావకం వ్యక్తి యవ్వన దశలో లోపించినప్పుడు ఏర్పడు స్థితి అని ఇచ్చారనమాట. దీనికి ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? మిక్సోడియా, క్రిటెనిజం, గాయిటర్, ధనుర్వాతం అని ఇచ్చారనమాట. మనకు యవ్వన దశలో థైరాక్సిన్ అనేది లోపించినప్పుడు మనకు ఏమవుతుందంటే క్రిటెనిజం అనే పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. మిక్సోడిమా అంటే ఏంటంటే వయోజన దశలో, మిక్సోడిమా అనేది మనకు ఏ దశలో ఏర్పడుతుందంటే వయోజన దశలో మనకు థైరాక్సిన్ ఎక్కువైనప్పుడు మిక్సోడిమా అనేది ఏర్పడుతుంది. ఇక్కడ మనకు యవ్వన దశ అని ఇచ్చారు కదా, ఈ యవ్వన దశలో వచ్చేదాన్ని క్రిటెనిజం అంటారు. అలాగే గాయిటర్ అనేది మనకి ఎప్పుడు వస్తుందంటే ఇది కూడా థైరాక్సిన్ లోపం వల్లనే వస్తుంది. ఇది వచ్చేసి మనకు
అయోడిన్ లోపం వల్ల, అంటే అయోడిన్ లేనప్పుడు మనకు థైరాయిడ్ గ్రంథి అనేది దాని యొక్క పరిమాణం పెరుగుతుందన్నమాట. అప్పుడు దాన్ని ఏమంటారంటే సామాన్య గాయటర్ అంటారు. నెక్స్ట్ ధనుర్వాతం. ధనుర్వాతం అంటే మనకు వచ్చేసి పార్శ్వ అవుటు గ్రంథిలో మనకు పారాథ్ హార్మోన్ ఉంటుంది కదా, అది మనకు సరైన స్థితిలో మనకు అందనప్పుడు వచ్చేసి మనకు ధనుర్వాతం అనేది ఏర్పడుతుంది అనమాట. ఈ హార్మోన్ వచ్చేసి మనకు పార్శ్వ అవుటు గ్రంథిలో మనకు ఈ హార్మోన్ పారాథ్ హార్మోన్ అనే హార్మోన్ ఎక్కువైనప్పుడు అది కండరాలు వచ్చేసి మనకు సంకోచ స్థితిలో, అంటే పెద్దగా అయిపోయి అలానే ఉండిపోతాయి అన్నమాట. అప్పుడు మనకు ధనుర్వాతం. ధనుర్వాతాన్ని ఇంకా ఏమని పిలుస్తారంటే టిటాని అని కూడా పిలుస్తారనమాట. అప్పుడు మనకు ధనుర్వాతం అనేది వస్తుంది. ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చారు, థైరాక్సిన్ స్రావకం వ్యక్తి యవ్వన దశలో లోపించినప్పుడు ఏర్పడు స్థితిని ఏమంటారంటే క్రిటినిజం అని పిలుస్తారు. నెక్స్ట్ 13th బిట్. కోచింగ్కు వెళ్ళి చదువుకోవాలని ఉంది, కానీ ఎట్టి పరిస్థితులలో ఫీజు మాత్రం కట్టాలని లేదు. ఇలాంటి సందర్భంలో తాను ఎదుర్కొంటున్న సంఘర్షణ అని ఇచ్చారు. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటంటే ఉపగమన, ఉపగమన, ఉపగమ పరిహారం, నెక్స్ట్ వచ్చేసి ఉపగమన పరిహారం ఏది కాదు అని ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి ఈ అమ్మాయికి కోచింగ్ వెళ్ళి చదువుకోవాలని ఉంది, కానీ ఫీజు కట్టాలని లేదు. ఇక్కడ ఒకటి ఉంది, ఒకటి ఇష్టం లేదు ఉన్నప్పుడు ఏంటంటే ఇష్టం ఉన్నదాన్ని ఉపగమ, ఇష్టం లేని దాన్ని మనం పరిహారం కింద రాస్తాము. అదే రెండు ఇష్టం ఉన్నదనుకోండి ఉపగమ ఉపగమ, అలాగే ఒకటి ఇష్టము ఒకటి ఇష్టం లేకుండా ఉంటే ఉపగమ పరిహారం, లేకపోతే రెండు ఇష్టము అలాగే దాంతోపాటు రెండు ఇష్టం లేదంటే ఉపగమ పరిహారం అని మనము చెప్తాము. ఇప్పుడేంటి, ఈ అమ్మాయికి చదువుకోవాలని ఉంది కానీ ఫీజు మాత్రం కట్టాలని లేదు, కాబట్టి దీనికి ఆప్షన్ వచ్చేసి ఉపగమ పరిహారం. నెక్స్ట్ వచ్చేసి 14th బిట్. సామాన్య గాయిటర్ అనే రుగ్మత ఈ క్రింది వినాల గ్రంథికి వస్తుంది అని ఇచ్చారనమాట. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, పీయూష గ్రంథి, అవటు గ్రంథి, పార్శ్వ అవటు గ్రంథి, అధివుక్క గ్రంథి అని ఇచ్చారు. ఇక్కడ మనకు సామాన్య గాయిటర్ అనేది అవటు గ్రంథికి వస్తుందన్నమాట. సామాన్య గాయిటర్ అనే రుగ్మత ఈ క్రింది వినాల గ్రంథికి వస్తుందని అడిగారు కదా, దేనికి వస్తుందంటే అవటు గ్రంథికి సామాన్య గాయిటర్ అనేటటువంటిది వస్తుంది. నెక్స్ట్ 15th క్వశ్చన్. వ్యక్తి తన అవసరాలను కోరికలను తీర్చుకోవడంలో ఆటంకాలు ఏర్పడి వ్యాకులతకు గురి కావటాన్ని ఏమంటారని ఇచ్చారు. వ్యక్తి తన అవసరాలను కోరికలను తీర్చుకోవటంలో ఆటంకాలు ఏర్పడి వ్యాకులతను గురి కావటాన్ని ఏమంటారంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూద్దాం. సంఘర్షణ, ఒత్తిడి, విషమయోజనం, కుంటనం అని ఇచ్చారనమాట. దీనికి ఆన్సర్ వచ్చేసి కుంటనం. తన అవసరాలను కానీ కోరికలను తీర్చుకోవడంలో ఏవైనా ఆటంకాలు వస్తే అతనికి జరిగేటటువంటి వ్యాకులత ఏంటంటే అతను కుంటనము అనేటటువంటి వ్యాకులతను గురి అవుతాడు. నెక్స్ట్ 16th క్వశ్చన్. దూర ప్రాంతానికి పదోన్నతిపై వెళ్ళాలని లేదు, కానీ వెళ్ళకపోవడం వల్ల పదోన్నతి వదులుకోవాలని లేదు. ఇవి వచ్చేసి మనకు ఇందాక చెప్పుకున్నాం కదా, ఇతనికి దూర ప్రాంతానికి పదోన్నతిపై వెళ్ళాలని లేదు, అలాగే వెళ్ళకపోవడం వల్ల పదోన్నతిని వదులుకోవాలని లేదు. దీనికి ఆప్షన్స్ వచ్చేసి ఉపగమ పరిహార, అలాగే ఉపగమ నెక్స్ట్ పరిహార ఇచ్చారు, నెక్స్ట్ ఉపగమ పరిహార అని ఇచ్చారు. ఫస్ట్ది కూడా ఇతను దూర ప్రాంతానికి వెళ్ళాలని లేదు, అలాగే
ఆ జాబ్ను వదులుకోవాలని లేదనమాట. కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసి పరిహార. నెక్స్ట్ క్వశ్చన్. ఇతరులలో మనల్ని చూసుకొని తృప్తి పడటం ఏ రక్షణ తంత్రం? ఇతరులలో మనల్ని చూసుకొని తృప్తి పడటం ఏ రక్షణ తంత్రం? ఆప్షన్ ఏ వచ్చేసి అంతర్లీనం, ఆప్షన్ బి దమనం, ఆప్షన్ సి తదాత్మీకరణం, ఆప్షన్ డి హేతుకరణం. దీనికి ఆన్సర్ వచ్చేసి తదాత్మీకరణం. నెక్స్ట్ కౌమార దశలో థైరాక్సిన్ లోపిస్తే వచ్చే వ్యాధి. ఆప్షన్స్ వచ్చేసి క్రిటికల్ క్రిటినిజం, మిక్సోడిమా, అలాగే స్పాస్టియా అని ఇచ్చారు. ఇది వచ్చేసి మనం ఇందాక చూసిందే కౌమార దశ అన్న అలాగే యవ్వన దశ అన్న రెండు ఒకటే. దీనికి వచ్చేసి కౌమార దశలో థైరాక్సిన్ లోపిస్తే వచ్చే వ్యాధి వచ్చేసి క్రిటినిజం.